చూడడానికి హ్యాండ్సమ్ గా ఉండేవాడు. అసలు డ్రెస్సింగ్ స్టైల్ గానీ షూస్ గానీ భలే భలే మార్చుకుంటూ వేసుకుంటూ వచ్చేవాడు అనమాట. ఆబ్వియస్లీ లుక్స్ కూడా కన్సిడర్ చేస్తాంగా, అది కూడా ఒక రీజన్ అనుకోండి. అప్పుడు కూడా నేను ఎక్కే బస్ స్టాప్ దగ్గరికి వచ్చేవాడు. ఇంకొక రోజు అలానే బస్సెస్ రాలేదు ఎందుకో, అలా కూర్చొని మాట్లాడుకుంటూ నా స్టడీస్ కోసం, నా పాస్ట్, నా ప్రెసెంట్, నా ఫ్యూచర్, అసలు ప్రెసెంట్ మా ఇంట్లో సిచ్యువేషన్స్ ఏంటి అన్ని చెప్పుకుంటూ వచ్చాను అనమాట. తను కూడా అన్ని అలానే షేర్ చేసుకున్నాడు. ఇంకా అప్పటి నుంచే రిలేషన్ లోకి వచ్చాం అనుకోండి. ముందు కూడా మాట్లాడుకునే వాళ్ళం కానీ పర్సనల్ మ్యాటర్స్ ఏవి అంతగా డిస్కస్ చేసుకునే వాళ్ళం కాదు. ఆ రోజు ఇద్దరం కూడా ఓపెన్ అయి చెప్పుకున్నాం. తెలుసు కదా బుజ్జులు, బంగారాలు, ఇంకో నిక్ నేమ్ కూడా పెట్టి పిలిచేవాడు. దానికోసం స్టోరీ నెక్స్ట్ ఇంకొక ఏదైనా వీడియోలో చెప్తాను. అప్పట్లో నేను జాబ్ కొట్టేస్తానమ్మా, నేను బాగా చూసుకుంటానమ్మా అని తనంటే, నాకైతే బంగారాలు వద్దు, ట్రిప్పులు వద్దు, నువ్వు ఉంటే చాలా నేను అనేది. ఆ ఏజ్ అప్పుడు మా ఆయన మెచ్యూర్డ్ గానే ఆలోచించేవారు, బట్ నేను మాత్రం ఏజ్ కన్నా తక్కువగా ఆలోచించాను. ఇప్పుడు నా ఏజ్ కన్నా మెచ్యూర్డ్ గానే ఆలోచిస్తున్నానులేండి. అంతా కూడా నాకు లైఫ్ నేర్పించిన లెసన్స్ ఆఫ్టర్ బీటెక్. ఆయనకి ఇంకొక సైడ్ రేపటి వీడియోస్ నుంచి చూద్దరు అంతే. ఇంక వీడియో బాయ్.